2000 3000 ఆ రూమ్ అమ్మాయి డబ్బులు ఇస్తా అన్నదే, తీసుకోవాలి. 2 years బ్యాక్ చెప్పించిన స్మెల్ గట్టిగానే వస్తుంది, కానీ ఆల్మోస్ట్ అయిపోయిందే. పర్లేదులే, 2 months ఎట్లా అన్నట్టు అడ్జస్ట్ చేస్తే వింటర్, దాని తర్వాత ఓడ అడగడు. యా మ్యామ్, ఇక్కడ పక్కన క్లాసెస్ జాయిన్ అయ్యాను, సో ఇదే హాస్టల్ దగ్గరగా ఉంది. ఫీజు గురించి అడగడానికి వచ్చాను. ఆహా, ఓ ఫీజ్ అంటే మన దగ్గర ఏం లేదమ్మా. సింగిల్ రూమ్ అనుకో 4000, డబుల్ రూమ్ 3800, కామన్ రూమ్ 3600. ఒకవేళ నీకు హాట్ వాటర్ అలవాటు ఉందనుకో, దానికి ఎక్స్ట్రా 500 పడుతుంది. అది కూడా నువ్వు కిందకి తెచ్చుకొని వాడుకోవాలి, ఓకేనా? కానీ మన దగ్గర ఎక్స్ట్రా బెనిఫిట్ ఏందో తెలుసా, ఫ్రీ వైఫై. కానీ ఫ్రీ వైఫై ఓన్లీ సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. వారానికి ఒక నాన్ వెజ్ కర్రీ, రోజుకింత రైస్, గడ్డ పెరుగు, మొన్న కొత్తగా ఇచ్చిన టొమాటో పచ్చడి, ఇది ఇస్తామమ్మా. ఇంకా 10 గంటలకి గేట్స్ క్లోజ్, ఎందుకంటే కింద బాయ్ ఫ్రెండ్ కలవడం ఇలాంటివి నేను అస్సలకే ఎంకరేజ్ చేయను, ఓకేనా? ఇంతకు ముందు పేరెంట్స్ కూడా వస్తుండే, కానీ కొంతమంది నన్ను ఎరిపుష్పని చేసినందుకు పేరెంట్స్ కూడా నాట్ అలౌడ్ ఇప్పటికెళ్ళి. ఇవన్నీ నీకు ఓకే అని చెప్పమ్మా, రూమ్ తీసుకోవచ్చు. అయినా నేను ఎవరు పడితే వాళ్ళకి రూమ్లు ఇవ్వనమ్మా, ఓన్లీ పద్ధతిగా ఉన్న అమ్మాయిలకు మాత్రమే ఇస్తా. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ నేమ్ రావద్దు నాకు, నా హాస్టల్కి, ఓకేనా? నీకు ఈ రూల్స్ ఓకేనా? నేను కామన్ డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాను మ్యామ్. ఓకే అమ్మా, డబుల్ బెడ్రూమ్ అవైలబిలిటీ ఉంది మ్యామ్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏందది? నాకు వచ్చే రూమ్మేట్ కూడా కొంచెం నాలా పద్ధతిగా ఉండేటట్టు చూడరా? ఎందుకు అంటే నైట్ నాకు భగవద్గీత చదివి అగరబత్తి పెట్టుకుని పండుకుని అలవాటు ఉంది. మళ్ళీ స్మెల్ పడకపోతే. అంటే దేవుడు భక్తురాలు అనమాట. ఓకే ఓకే, రేపు జాయిన్ అయిపోతాం మ్యామ్. రాత్రిపూట భగవద్గీత చదివి రాత్రిపూట అగరబత్తులు పెట్టుడేంది? సర్లే, ఏదైతే మనకెందుకు, డబ్బులు వస్తే చాలు. దేవుడా, ఈ పీజీ అయినా ఓకే అయ్యేలా చూడు దేవుడా, తెరలేసి వస్తున్నాను. రాత్రి రూమ్లో గోలేంటమ్మా? సిగరెట్ తాగొద్దని చెప్పాను కదమ్మా, మీకే కదా ఆరోగ్యం పాడైపోద్ది. ఇంకోసారి అలా చెయ్యొద్దమ్మా, పదమ్మా. ఎవరమ్మా? రూమ్ కావాలమ్మా. సారీ అంకుల్, రూమ్ కావాలి. ఒకే ఒక రూమ్ ఉందమ్మా, అది కూడా 1 గంటలో అయిపోద్దమ్మా. అంకుల్, ఆ రూమ్ నాకు ఇవ్వండి అంకుల్. అడ్వాన్స్ ఇవ్వమ్మా. ముందు రూమ్ చూపించండి అంకుల్. అడ్వాన్స్ ముందమ్మా, తర్వాతే రూమ్ అమ్మా. ఆహా, ఎలా వచ్చారా? అమ్మా, నీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది అంకుల్. లైసెన్స్ ఉందా? ఉంది. పాన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? పెళ్ళయిందా? పిల్ల ఎంతమంది? ఆడపిల్ల మగపిల్ల? పెళ్ళి అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? ఏ చేసుకోవాలనిపించలేదా? అంకుల్, అన్నీ ఉన్నాయి అంకుల్. పదమ్మా, రూమ్ చూపిస్తాను. పదండి వెళ్దాం. బండి ఉందమ్మా? ఉంది అంకుల్. ఇదేనమ్మా పార్కింగ్ ప్లేస్. తొందరగా వస్తే లోపల పార్క్ చేసుకోవచ్చు, లేకపోతే బయట పెట్టుకోవాలమ్మా. రా అమ్మా. ఆహా, లేకపోతే అమ్ముకోవచ్చేమ్మో. ఇది డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అమ్మా. కుర్చీలు ఉంటాయి, ఇది కిచెనా? ఇదేనమ్మా మీ రూమ్. ఓకే మేడం, హాట్ వాటర్ వస్తలేదు. తెలుసు కదమ్మా, ఎక్స్ట్రా పేమెంట్ అయితేనే హాట్ వాటర్ వస్తుంది. ఎక్స్ట్రా పేమెంట్ చేసాము, ఓన్లీ 1 బకెట్ ఇస్తున్నారు. మళ్ళీ నీకు 10 బకెట్లు కావాలి ఏంది? పోయి డ్యామ్ గేమ్ కడతావే ఏంది? దిస్ ఇస్ రెడిక్యులస్. దీని అమ్మ తుమ్మితే జస్తుంది, పొద్దునకెలో తెగ కంప్లైంట్లు చేస్తుంది. ఛా, మేడం నా సోప్ పోయింది. మేడం నా లిప్స్టిక్ పోయింది. మేడం నా సేఫ్టీ పిన్ పోయింది. మేడం నా డ్రెస్ పోయింది. మేడం నేను ఇక్కడ ఉండలేను. ఎందుకు, ఏమైంది? దేర్ ఇస్ నో ఉప్పు ఇన్ ద పప్పు, నో ఎలక్ట్రిసిటీ, నో హీటర్, నో వైఫై. బయట ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. నాకు ఇరిటేషన్ పుట్టడం. ఐ రియలీ కాంట్ స్టే. మేడం ఫస్ట్ వాడిని తీయండి. పోచోడికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. వాడి గురించి ఏం టెన్షన్ వాడకు. 40 ఏళ్ళు వచ్చిన వాడికి ఇంకా పెళ్లి కాలేదంటే వాడి గురించి అర్థం చేసుకో నువ్వు. ఇంకా అయినా గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ ఏంటి? యు డాంకీ బఫెలో, యు లుకింగ్ అట్ మీ అండ్ లాఫింగ్. హాస్టల్ అంటే అట్లనే ఉంటదమ్మా, అడ్జస్ట్ అయిపోవాలి. అందరు ఉండలేరా? మేడం నేను కంప్లైంట్ చేస్తా. నేను రిపేర్ చేపిస్తా. అయితే ఓకే. రాజా అనుభవించు రాజా. బ్రో, నాకు ఆఫీస్ టైం 5 minutes బ్రో. అనుభవించు రాజా. బ్రో వచ్చేస్తాడు కదా? వచ్చేస్తారు బ్రో. ఆయన కామన్ సెన్స్ లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు తెలుసు కదా, పరువు తీస్తున్నాడు.
బ్రో రా బ్రో. ఏంటి బ్రో? ఎందుకు బ్రో ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇప్పుడు వచ్చే లోపలికి స్నానం చేసుకో, అయిపోయింది, అంతే సింపుల్. వెళ్ళు. బ్రో 1 minute. బ్రో అండర్వేర్ ఉండిపోయింది, తెచ్చేసుకుంటా. అండర్వేర్ కదా, సచ్చాడు కొడుకు. వచ్చేస్తాడులే. అండర్వేరే కదా. డోర్ వేసేటి బ్రో. బ్రో ఈడు నన్ను ఇవేంటి మొత్తం అన్నీ అయిపోయి? అరే 4 రోజులు వాడాల్సింది అవన్నీ ఎవరు వాడేశాడు? ఆడే వాడే. నువ్వే. నేను కాదు, నువ్వే. రే నువ్వు కదరా వాడింది అది. నువ్వే వాడేవు అది. రే నా అసలు ఆ బ్రాండే కాదు, నువ్వురా వాడింది. రే ఆడరా వాడింది. లేదు వాడాడు. రే చెప్తున్నా, నేను అది వాడింది. ఉడి అమ్మ చూసేసిందా? మేడం 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 ఒకసారి జల్దీ రండి. ఏమైంది? ఆయన ఏంది మేడం సాంబార్లో చెమటేస్తుండు? ఉప్పు తక్కువ అయినట్టుంది. ఏంది? అది సాంబార్లో చెమట పడితే చిరాకు అయితే బొద్దింక పడితే ఏం చేశారు? బొత్తింక ఆయన ఒట్టి జోక్ చేస్తున్నాను, అట్లా సీరియస్గా ఏం తీసుకో. కిట్టు సారీ అమ్మా, నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళు. సరే మేడం. రే ఎన్నిసార్లు చెప్పాలరా లబ్బే నీకు, అందరి ముందు అట్లాంటివి చేయొద్దని చెప్పి. సారీ మేడం. ఒకసారి చెప్తే అర్థం కాదా? బడవే. ఏంట్రా వరద బాధితులు పులిహార పొట్టాల కోసం వెయిట్ చేశారు అందరూ. నేనెప్పుడు తింటాను? పొలకాయలు. సౌత్ ఇండియన్స్ అయితే 1 రోటీ అమ్మ, నార్త్ ఇండియన్స్ అయితే 3 రోటీ అమ్మ. మర్చిపోకే. పర్లేదులే, ఎవరు చూస్తాడు ఇప్పుడు. సరిపోతాయి మనకి. దొరికేసాను. ఇవన్నీ నాకు వద్దు, కొన్ని చాలు.